హాయ్ అండి, ఇదైతే 16 ఇంచులు పొడుగు చూపిస్తాను చూడండి. 16 ఇంచులు అంటే ఇక్కడికి ఆ పెంచు ఎగస్ట్రా ఆ పెంచు ఇది. ఇప్పుడు 16 ఇంచుల కాడ ఇక్కడ ఎంత ఉందో తక్కువ ఉందా ఎక్కువ ఉందా చూసుకోండి. ఫస్ట్ ఇక్కడ తక్కువ ఉంది అనుకోండి, ఇలా గీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి 16 తీసుకోండి. ఇక్కడికి 16 వస్తే మనం కింది కాపించు పైన కాపించు వదిలేసి ఇక్కడ 6 ఇంచుల కాడికి కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోండి. ఇట్లా మళ్ళీ ఇక్కడ 6 ఇంచులు. ఇది మాత్రం 15 ఇంచులు తీసుకోండి. ముందర దానికి బట్టి నేను తీసుకుంటున్నా 15 ఇంచులు. చూడండి ఎంత పొడవు వచ్చేసిందో. ఇది 14 ఇంచుల కాడికి ఒకటి మార్కింగ్ పెట్టుకోండి. మళ్ళీ 10-11 ఇంచుల కాడికి ఒకటి పెట్టుకోండి. గల్లా 3. ఇది అంటే ఇంకో ఇక్కడికి 3 ఇంచులు కదా, ఆడ 3 ఇంచులు తీసుకున్నప్పుడు పైన కూడా 3 ఇంచులు తీసుకోవాలి. ఇవన్నీ డబ్బగలనే వాడేస్తాను నేను. ఇంకో ఇక్కడికి కరెక్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కింగ్ ఇంత పెట్టుకోండి. కాకపోతే ఇక్కడికి ఇలాగా. ఇది ఖర్చులకి ఇక్కడ 1 ఇంచు కాడ మాత్రమే పెట్టుకోండి. 1 ఇంచు కాడ పెట్టుకొని మీకు ఇలా గీసుకున్న తర్వాత మీరు ఇలా గీసుకోండి. చూసారా, ఇది ఇలా వచ్చిందనుకో మనకి ఇలా కరెక్ట్ వస్తుంది. ఇంకేనా నేను ఇప్పుడు డబ్బగలతో సహా కట్ చేసేసాను. ఇప్పుడు డబ్బగల్ల నుంచి ఇలా కట్ చేసుకోండి. నీట్గా కట్ చేసుకోండి క్లాత్. ఇప్పుడు చేతులు కట్ చేసుకుందాం. నేను ఫస్ట్ చేతులే కట్ చేస్తాను, కాకపోతే మనం చూసుకుందాం అన్నట్టు అలా చెప్పిన. అన్నీ ఒకటేలాగా చూపిస్తే ఏం బాగుంటుంది. చేతులు ఎంత ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకోండి, ఇక్కడ మార్కింగ్. ఇప్పుడు స్ట్రైట్గా ఇలా గీసి ఇలా. నేను ఎందుకు కొంచెం ఎక్స్ట్రా కట్ చేస్తున్నా అంటే మనము ఇక్కడ ఇవి ఉంటాయి కదా చేతులు. ఇప్పుడు వెనకాల భాగం అస్సలు గుర్తు జాబి. చూసారా, అస్సలు సెట్ అవ్వట్లేదు. చేసినా కానీ సెట్ అవ్వట్లేదు. చూడండి, ఇంక ఇలా కట్ చేసుకుందాం. అంటే ఎక్కడ ఒక దగ్గర తక్కువ పడుతుంది, కంపల్సరీ తక్కువ పడదని ఏం లేదు. ఇక్కడికి 4 ఇంచులు, ఇక్కడ 2.5. ఇదిగోండి. ఇది ఇలా పెట్టి ఓకేనా. మరి కటింగ్ బాగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఎవరు లైక్ కొట్టట్లేరు.